ఎవ్రీవన్, ఈ రోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్ లో టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ని చూద్దాం. టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి అంటే ఒక బాక్స్ లో మనకి టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేస్తే మనకి ప్రీ డిఫైన్ స్టైల్స్ అనేవి ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా బాక్స్ ఇన్సర్ట్ అవుతుంది కదా. ఇందులో ఉన్న డేటాని మనం రిమూవ్ చేసేసి మన కస్టమ్ డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ నేను తీసేస్తున్నా ఎందుకంటే నేను బాక్స్ ని డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ లోకి వచ్చి ఇక్కడ కింద డ్రా టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే బాక్స్ లో డ్రా చేసుకుని డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఫోటో అని ఇచ్చాను. సో దీన్ని నేను మిడిల్ లోకి జరుపుకోవాలి అంటే హోమ్ రిబ్బన్ లో మనకి ఎలిమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని యూస్ చేసి మనం మిడిల్ లోకి జరుపు. ఇక్కడ పైన చూస్తే షేప్ ఫార్మాట్ అని కొత్త ట్యాబ్ యాడ్ అయింది కదా. సో ఈ ఆప్షన్ కి సంబంధించిన ట్యాబ్ అన్నమాట. ఈ బాక్స్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు, కలర్స్ అప్లై చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్ అనేది మార్చుకోవచ్చు. షేప్ ఎఫెక్ట్స్ ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మిర్రర్ అని, గ్లో అని, ఎడ్జెస్ అని, సో 3D ఎఫెక్ట్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో మనం రొటేట్ కూడా ఇలా చేసుకోవచ్చు.